హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి 12వ వారం ఎలిమినేషన్లో భాగంగా యష్మి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. ఈ వారం మొత్తం 5 మంది స్టార్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం కోసం నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. ఆ 5 మందిలో నుంచి యష్మి మొదటగా ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే యష్మి మొదటగా ఎలిమినేషన్ అయితే అయ్యింది. ఇప్పటి వరకు యష్మి సేవ్ అవుతూ రావడానికి ఒక కారణం తన గేమ్ అయితే, మరో కారణం నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్ అని చెప్పవచ్చు. యష్మికి మద్దతుగా నిఖిల్ ఇన్ని రోజుల పాటు హౌస్లో ఉంటూ వస్తున్నాడు. అయితే గత 2-3 వారాలుగా నిఖిల్కి ఏదీ కలిసి రావడం లేదు. యష్మి విషయంలో చేసిన ప్రతి పాయింట్ నిఖిల్కి అగైనెస్ట్గా తయారవడం, అలాగే ఈ వారం నామినేషన్స్లో భాగంగా ఓల్డ్ కంటెస్టెంట్స్ ఇంట్లోకి వచ్చిన సమయంలో నువ్వు నిఖిల్ నిన్ను వాడుకుంటున్నాడు, నీకది అర్థమవటం లేదు, నిఖిల్ నీడలో నీ గేమ్ కొట్టుకుపోతుంది, అందువల్లే నువ్వు పైకి రాలేకపోతున్నావు అలా అంటూ నిఖిల్పై లేనిపోని నిందలైతే వేశారు. ముఖ్యంగా సీత అయితే ట్రాప్ చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని నిఖిల్ వీక్ కంటెస్టెంట్గా మార్చేస్తున్నాడు, వారి ఆటని కనుమరుగు చేస్తున్నాడంటూ మాట్లాడటంతో ఇక నిఖిల్ ఫ్యాన్స్ ఈ వారం కేవలం నిఖిల్కి మాత్రమే ఓట్లు వేసుకొని యష్మిని పట్టించుకోలేదు. యష్మి ఎంత త్వరగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తే అంత నిఖిల్కి మంచిది అని భావించిన నిఖిల్ అభిమానులు, అలాగే నిఖిల్ ఫ్యాన్స్ యష్మిని ఈ వారం అనుకున్నట్టుగానే ఎలిమినేట్ చేసి బయటకైతే తీసుకువచ్చారు. సో ఫైనల్గా నిఖిల్ కారణంగా యష్మి అయితే 12వ వారం ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే యష్మి నిఖిల్లలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.